హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ మ్యాథ్స్. మనం లాస్ట్ టూ క్లాసెస్లో క్లాస్ 1లో మెజర్మెంట్స్కి సంబంధించిన అన్ని రకాల యూనిట్స్ గురించి తెలుసుకున్నాము. క్లాస్ 2లో స్క్వేర్ చతురస్రానికి సంబంధించిన అన్ని రకాల ఫార్ములాస్ మరియు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాము. సో దాని కంటిన్యూషన్ పార్ట్ ఈరోజు క్లాస్ 3లో రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. దీర్ఘ చతురస్రం యొక్క అన్ని రకాల ఫార్ములాస్ అండ్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్లయితే ఈ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా వస్తుంది. సో కాబట్టి అందరూ చివరి వరకు వీడియోని చూడండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా రెక్టాంగిల్ దీర్ఘచతురస్రము. రెక్టాంగిల్ దీర్ఘచతురస్రము. సో దీర్ఘచతురస్రం అంటే ముందుగా ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా గల సరళ సమృత పటాన్ని దీర్ఘచతురస్రం అంటాం. ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగా కలిగిన సరళ సమృత పటాన్ని దీర్ఘచతురస్రం అంటాం. ఇక్కడ చూద్దాం. దీర్ఘచతురస్రానికి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. 1 2 3 అండ్ 4 సైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎల్, ఇక్కడ ఎల్ అంటే ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ బి, ఇక్కడ బి, ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నాయి. అంటే దీని యొక్క ఏబి యొక్క ఎదురుభుజం ఏంటి? సిడి. ఏడి యొక్క ఎదురుభుజం ఏంటి? బీసీ. సో ఎదురెదురు భుజాలు సమానంగా కలిగిన చతురస్రాన్ని దీర్ఘచతురస్రం అంటాము. సో దీర్ఘచతురస్రానికి సంబంధించిన ఫార్ములాస్ చూద్దాం. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఏంటి? పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే ఎల్ ఇంటూ బి అని మనం సింపుల్గా రాస్తాము. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. ఇక్కడ ఉంది కదా పొడవు ఎల్, వెడల్పు బి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో ఎల్ ఇంటూ బి. ముందుగా దీర్ఘచతురస్ర వైశాల్యానికి సంబంధించిన ఫస్ట్ ఫార్ములా ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి వచ్చేసిందా? నెక్స్ట్ చూద్దాం. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఏంటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఇదేంటి? దీర్ఘచతురస్రం. ఇది బి, ఇది ఎల్, ఇది బి, ఇది ఎల్. సో ఈ ఎల్ అంటే పొడవు, ఈ బి అంటే వెడల్పు. సో ఇక్కడ నుంచి మొదలుకొని ఈ చివరి వరకు మళ్ళీ ఇక్కడ చేరే వరకు వచ్చే మొత్తం కొలతని మనం చుట్టుకొలత అంటాం. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్. సో చూద్దాం. ఈ 4 భుజాలు ఉన్నాయి కదా, ఈ 4 భుజాలని యాడ్ చేస్తే మనకు వచ్చేదే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇక్కడ చూద్దాం. ఒక పొడవు వెడల్పు, ఇంకో పొడవు వెడల్పు. సో ఏమున్నాయి? పొడవు ప్లస్ వెడల్పు ప్లస్ పొడవు ప్లస్ వెడల్పు. అంటే దీర్ఘచతురస్రంలో 2 పొడవులు 2 వెడల్పులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు. సో ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 2 లెంత్లు ఉన్నాయి కాబట్టి 2L ప్లస్ 2 బ్రెడ్త్లు ఉన్నాయి కాబట్టి 2B. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. ఇక్కడ 2 పొడవులు 2 వెడల్పులు అన్నాం కదా. సో 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. సో పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పొడవుని ఎల్ అంటాం, వెడల్పుని బి అంటాం. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఇక్కడతో మనకు సెకండ్ ఫార్ములా వచ్చింది. ఫస్ట్ ఫార్ములా ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి. సెకండ్ ఫార్ములా పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో మనకేంటి? రెక్టాంగిల్ దీర్ఘచతురస్రానికి సంబంధించిన ఫార్ములాస్ ఏంటి? 2 ఫార్ములాస్. ఒకటి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఇంకోటి పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? ఎల్ ఇంటూ బి. పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్స్ అండ్ వెడల్పు 8 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యము మరియు చుట్టుకొలత కనుగొనుము. ఏమన్నాడు? దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్స్, వెడల్పు 8 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యం మరియు చుట్టుకొలత కనుగొనమన్నాడు. ఏమి ఇచ్చాడు మనకు? పొడవు ఎల్ ఇచ్చాడు, వెడల్పు బి ఇచ్చాడు. సో దాని యొక్క ఏరియా అండ్ పారామీటర్ 2 కనుగొనమన్నాడు. సో దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లోనే ఇచ్చాడు మనకు 12 సెంటీమీటర్స్. క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు? క్లియర్గా చూడండి. పొడవు ఎల్ ఇచ్చాడు, వెడల్పు బి ఇచ్చాడు. సో మనకు పొడవు వెడల్పు 2 తెలిస్తే మనం ఏరియా అని కనుక్కున్నాం మరియు పారామీటర్ వైశాల్యాన్ని చుట్టుకొలతని కనుగొన్నాం. చాలా ఈజీ. కాబట్టి దీర్ఘచతురస్రం యొక్క పొడవు 12 సెంటీమీటర్స్, వెడల్పు బి ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఎల్ తెలుసు, బి తెలుసు. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వైశాల్యానికి ఫార్ములా ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బిలో ఎల్ తెలుసు, బి తెలుసు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 8. సో 12 ఇంటూ 8 ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 96 సెంటీమీటర్ స్క్వేర్. 98 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 96 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 96 చదరపు సెంటీమీటర్స్.
ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, పొడవు 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు, వెడల్పు 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో మనకి ఏరియా కనుగొనమన్నాడు, ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఇంటూ బి అంటే 12 ఇంటూ 8 96 చదరపు సెంటీమీటర్స్. చదరపు సెంటీమీటర్స్ ఎందుకు అన్నాము అని అంటే మనకి ఏరియా యొక్క యూనిట్స్ ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్, ఏంటి ఏరియాని ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్లోనే కొలుస్తాం కాబట్టి చదరపు సెంటీమీటర్స్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ అన్నాం. నెక్స్ట్ మనం వైశాల్యం కనుగొన్నాం. ఇప్పుడు చుట్టుకొలత. సో చుట్టుకొలత రెక్టాంగిల్ ఆఫ్ పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, మనకి ఎల్ తెలుసు, బి తెలుసు. సో P ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ అంటే 12, 8 అంటే బి అంటే 8 సెంటీమీటర్స్. సో 12 ప్లస్ 8, సో 12 ప్లస్ 8 ఏమవుతుంది, 20 అవుతుంది. సో P ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 20, 220 ఇస్ 40. P ఈజ్ ఈక్వల్స్ టు 40 సెంటీమీటర్స్. పారామీటర్ చుట్టుకొలత అనేది సింగిల్ యూనిట్స్లోనే ఉంటుంది కాబట్టి ఓన్లీ 40 సెంటీమీటర్స్. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు. మనకేం కనుగొనమన్నాడు, ఏరియా కనుగొనమన్నాడు అండ్ పారామీటర్ కనుగొనమన్నాడు. సో మనం వైశాల్యము చుట్టుకొలత రెండు కూడా కనుగొన్నాము. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ఇంటి స్థలం పొడవు 45 మీటర్స్, వెడల్పు 30 మీటర్స్. ఏమన్నాడు, ఏ ఆకారంలో ఉంది, దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ఇంటి స్థలం, ఒక దీర్ఘచతురస్ర ఆకారంలో ఉన్న ఇంటి స్థలం యొక్క పొడవు 45 మీటర్స్, వెడల్పు ఏమన్నాడు 30 మీటర్స్. అయినా ఒక చదరపు మీటర్కు 400 రూపీస్ వంతున ఇంటి నిర్మాణంకు ఎంత ఖర్చు అగును. ఏమన్నాడు, ఒక చదరపు మీటర్కి 400 రూపీస్ ఖర్చు అవుతుందంట ఇంటి నిర్మాణం చేయడానికి. సో అప్పుడు 45 మీటర్స్ పొడవు అండ్ 30 మీటర్స్ వెడల్పు కలిగిన దీర్ఘచతురస్రాకార ఇంటిని నిర్మాణం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. సో ఆన్సర్ చూద్దాం. ఏమి ఇచ్చాడు, మనకు లెంత్ ఇచ్చాడు, బ్రెడ్త్ ఇచ్చాడు, ఒక చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందో ఇచ్చాడు. సో ఇప్పుడు మనం మొత్తం ఎంత ఖర్చు అవుతుందో కనుగొందాం. సో మనం ఫస్ట్ ఇంటి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో కనుగొనాలంటే మనకి ఇంటి యొక్క వైశాల్యం ఏరియా తెలవాలి. సో కాబట్టి ఇచ్చాడు దీర్ఘచతురస్రాకార స్థలం పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 45 మీటర్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు, వెడల్పు బి ఈజ్ ఈక్వల్స్ టు 30 మీటర్స్ క్వశ్చన్లోనే ఇచ్చాడు మనకు. సో ఇప్పుడు మనం ఏరియా కనుగొందాం. వైశాల్యం ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. సో ఎల్ ఏంటి 45, బి ఏంటి 30. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇంటూ 30. అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1350 మీటర్ స్క్వేర్ లేదా 1315 చదరపు మీటర్స్. ఏమవుతుంది, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1350 చదరపు మీటర్స్ అవుతుంది. ఇప్పుడు సో మనకి టోటల్ 1350 చదరపు మీటర్స్ అవుతుంది. మన క్వశ్చన్లో ఇచ్చాడు ఒక చదరపు మీటర్కి ఎంత ఖర్చు అవుతుందని ఇచ్చాడు. సో అప్పుడు ఒక చదరపు మీటర్కి 1350 రూపీస్ 400 రూపీస్ ఖర్చు అయినప్పుడు 1350 చదరపు మీటర్స్కి ఎంత ఖర్చు అగును. ఇక్కడ ఏమన్నాడు, ఒక చదరపు మీటర్కి 400 రూపీస్ చొప్పున ఖర్చు అవుతుంది. సో 1350 చదరపు మీటర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, 1350 ఇంటూ 400 ఏమవుతుంది, 1350 ఇంటూ 400 5,40,000. ఎంత అవుతుంది, 5,40,000. సో ఒక చదరపు మీటర్కు 400 చొప్పున అయినా ఆ ఇంటిని నిర్మించడానికి 5,40,000 ఖర్చు అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. పొడవు ఇచ్చాడు, వెడల్పు ఇచ్చాడు, ఒక చదరపు మీటర్కు ఎంత ఖర్చు అవుతుందో ఇచ్చాడు. సో మొత్తం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అని అడిగాడు. సో నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఏరియా కనుక్కోవాలి. సో లెంత్ అండ్ బ్రెడ్త్ ద్వారా ఏరియాని కనుక్కున్నాం. ఆ ఏరియాలో ఒక చదరపు మీటర్కి ఎంత అనేది మనకు తెలుసు కాబట్టి ఆ ఏరియా ఎంత వచ్చిందో అన్ని చదరపు మీటర్లకి ఎంత ఖర్చు అవుతుందో మనం ఈజీగా చేసేసాం. చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 16 మీటర్స్ పొడవు 4 మీటర్స్ వెడల్పు గల ఒక ప్యాంటు గుడ్డను 8 సమానమైన ముక్కలు చేసిన ఒక్కో ముక్క వైశాల్యం ఎంత. ఏమన్నాడు, 16 మీటర్స్ పొడవు 4 మీటర్స్ వెడల్పు గల ఒక ప్యాంటు గుడ్డ అంటే ప్యాంట్ యొక్క క్లాత్. సో 8 సమానమైన ముక్కలు చేసిన ఒక్కొక్క ముక్క వైశాల్యం ఎంత. సో ఫస్ట్ మనకి మొత్తం వైశాల్యం తెలవాలి. ఈ 16 మీటర్స్ పొడవు 4 మీటర్స్ వెడల్పు ఉంది కదా. సో ఆ క్లాత్ యొక్క మొత్తం వైశాల్యం తెలుసుకొని అందులో 8 సమానమైన భాగాలు చేస్తే అప్పుడు ఒక్కో భాగం యొక్క వైశాల్యం ఎంత అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ పొడవు ఇచ్చాడు కదా, పొడవు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 16 మీటర్స్, వెడల్పు బి ఈజ్ ఈక్వల్స్ టు 4 మీటర్స్. అప్పుడు ఏమవుతుంది, ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మనకు తెలుసు కదా, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. సో కాబట్టి ఇప్పుడు చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి కదా. సో ఎల్ అంటే 16 మీటర్స్, బి అంటే 4 మీటర్స్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 16 4 64 మీటర్ స్క్వేర్ లేదా 64 చదరపు మీటర్స్. మనకేమొచ్చింది, ఏరియా ఏ ఈజ్ ఈక్వల్స్ టు 64 చదరపు మీటర్స్ వచ్చింది. అప్పుడు ఎన్ని సమాన భాగాలుగా చేసినాం అన్నాడు, 8 సమాన భాగాలుగా చేసినాం అన్నాడు. సో 8 సమాన భాగాలు అంటే 8తో డివైడ్ చేద్దాం మొత్తం ఏరియాని. సో 64/8, 8 1s 8 8s 64 ఏమొచ్చింది, 8 చదరపు మీటర్స్. అంటే 64 చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన ప్యాంట్ క్లాత్ని 8 సమాన భాగాలు చేస్తే ఒక్కో భాగం యొక్క వైశాల్యం 8 చదరపు మీటర్స్ వస్తుంది. చాలా క్లియర్ అండ్ ఈజీ. మనకి ఫస్ట్ క్వశ్చన్ని క్లియర్గా చదివి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఏం అడిగాడు అనేది మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయడం చాలా సింపుల్. ఎందుకంటే చాలా చిన్న ఫార్ములాస్.
ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఇంటూ బి అనేది చాలా చిన్నది. పారామీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి చాలా చిన్న రెండు ఫార్ములాస్. ఈ రెండు ఫార్ములాస్తో ఇన్ని క్వశ్చన్స్ మనకు. సో క్వశ్చన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయడం చాలా సింపుల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక చదరపు డెసిమీటర్కు 5 రూపాయల చొప్పున. ఏంటి, ఒక చదరపు డెసిమీటర్కు 5 రూపాయల చొప్పున 4 మీటర్ల పొడవు 3 మీటర్ల వెడల్పు గల గాజు పలక ఖరీదు ఎంత? అంటే గ్లాస్, ఒక గ్లాస్కి 4 మీటర్స్ పొడవు ఉంది, నెక్స్ట్ 3 మీటర్స్ వెడల్పు ఉంది. ఈ 4 మీటర్స్ పొడవు 3 మీటర్స్ వెడల్పు కలిగిన ఆ గ్లాస్ యొక్క రేటు ఒక చదరపు డెసిమీటర్కు 5 రూపీస్ అన్నాడు. సో అప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఒక చదరపు డెసిమీటర్కు 5 రూపీస్ చొప్పున మనం ఆ ప్లేట్కి గ్లాస్కి పే చేస్తే టోటల్గా ఎంత అవుతుంది చూద్దాం. క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు? పొడవు ఎల్ 4 మీటర్స్, వెడల్పు బి 3 మీటర్స్. సో మొత్తం గాజు పలకకి మనం మొత్తం ఏరియాకి రేట్ కట్టిస్తాం కాబట్టి సో మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ బి. సో 4 ఇంటూ 3 ఏమవుతుంది? 12 చదరపు మీటర్స్. ఏమవుతుంది? 12 చదరపు మీటర్స్. అంటే మన క్వశ్చన్లో ఇచ్చిన పొడవు వెడల్పులు కలిగిన గాజు పలక యొక్క ఏరియా ఏంటి? 12 చదరపు మీటర్స్. కానీ ఇక్కడ ఒక చదరపు మీటర్కి 5 రూపీస్ అన్నాడా? లేదు, చదరపు డెసిమీటర్కి, ఒక చదరపు డెసిమీటర్కి 5 రూపీస్ అన్నాడు. మరి ఇప్పుడు ఈ చదరపు మీటర్లని మనం చదరపు డెసిమీటర్లలోకి మార్చుకోవాలి. సో ఎలా మార్చుకోవడం అంటే నేను లాస్ట్ క్లాస్లో యూనిట్కి సంబంధించిన క్లాస్ 1లో క్లియర్గా చెప్పాను ఏ యూనిట్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఏమొచ్చింది మనకు? ఒక 12 చదరపు మీటర్స్ వచ్చింది కదా. ఒక చదరపు మీటర్కి చూద్దాం. ఒక చదరపు మీటర్ అంటే 1 మీటర్ ఇంటూ 1 మీటర్. సో 1 మీటర్కి మనకి ఎన్ని డెసిమీటర్స్? 10 డెసిమీటర్స్. సో 10 డెసిమీటర్స్ ఇంటూ 10 డెసిమీటర్స్ ఏమవుతుంది? ఒక చదరపు మీటర్కి 100 చదరపు డెసిమీటర్స్. ఏంటి? ఒక చదరపు మీటర్కి 100 చదరపు డెసిమీటర్స్. అప్పుడు మనకి ఎన్ని చదరపు మీటర్స్ వచ్చిన ఏరియా? 12 చదరపు మీటర్స్ వచ్చింది. సో ఒక చదరపు మీటర్కి 100 చదరపు డెసిమీటర్లు అయినప్పుడు మనకు ఏరియా ఎంత వచ్చింది? 12 చదరపు మీటర్స్. 12 చదరపు మీటర్స్కి ఎంత అవుతుంది? సో 12 చదరపు మీటర్స్, ఒక్కో చదరపు మీటర్కి 100 చదరపు డెసిమీటర్లు కదా. సో 12 చదరపు మీటర్స్కి 1200 చదరపు డెసిమీటర్స్. ఏంటి మనకు వచ్చింది? ఏంటి ఏరియా? ఏంటి? 1200 చదరపు డెసిమీటర్స్. మనము ఈ చదరపు మీటర్లని చదరపు డెసిమీటర్స్లోకి కన్వర్ట్ చేసాము. సో 1200 చదరపు డెసిమీటర్స్ వచ్చింది కదా. మన క్వశ్చన్లో ఇచ్చాడు ఒక చదరపు డెసిమీటర్కి 5 రూపీస్ ఖర్చు అవుతుంది. అలాంటప్పుడు 1200 చదరపు డెసిమీటర్స్కి ఎంత ఖర్చు అవుతుంది? సో ఒక చదరపు డెసిమీటర్కి 5 రూపీస్ చొప్పున ఖర్చు అయినప్పుడు 1200 చదరపు డెసిమీటర్స్కి 1200 ఇంటూ 5 సో 6000. సో మన క్వశ్చన్లో ఇచ్చిన పొడవు వెడల్పులు కలిగిన గాజు పలక రేట్ ఎంత? మనకి 6000. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసిందా? ఏం లేదు, క్వశ్చన్లో ఇచ్చినట్టుగా మనం లెంత్ అండ్ బ్రెడ్త్ త్రూలో మనం ఫస్ట్ ఏరియాని కనుగొన్నాం. ఆ ఏరియా మనకు చదరపు మీటర్స్లో వచ్చింది. కానీ మనం రేట్ ఎలా పే చేస్తున్నాం? చదరపు డెసిమీటర్స్లో రేట్ పే చేస్తున్నాం కాబట్టి చదరపు మీటర్స్ని చదరపు డెసిమీటర్స్లో కన్వర్ట్ చేస్తాం. అప్పుడు ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1200 చదరపు డెసిమీటర్స్ వచ్చింది. ఒక్కో చదరపు డెసిమీటర్కి 5 రూపీస్ అన్నాం కాబట్టి 1200 చదరపు డెసిమీటర్స్కి 6000 రూపీస్. చాలా క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నివాస స్థలం పొడవు వెడల్పులు. ఏంటి? ఒక నివాస స్థలం పొడవు వెడల్పులు 50 మీటర్స్ 36 మీటర్స్. అంటే పొడవు 50 మీటర్స్, వెడల్పు 36 మీటర్స్. అందులో ఉన్న ఇల్లు పొడవు 40 మీటర్స్, వెడల్పు 30 మీటర్స్. అంటే నివాస స్థలం అంటే ఒక వ్యక్తికి సంబంధించిన టోటల్ ప్లేస్, అతను ఉండే ప్లేస్ మొత్తం నివాస స్థలం. అందులో అతని యొక్క నివాస స్థలంలో మనం చుట్టూ కాంపౌండ్ పెట్టుకొని మధ్యలో కొంచెం ప్లేస్ వదిలేసుకుంటాం కదా. సో ఆ వదిలేసిన ప్లేస్ కాకుండా ఇంటి నిర్మాణం జరిగిన ప్లేస్ యొక్క ఇల్లు పొడవు 40 మీటర్స్, వెడల్పు 30 మీటర్స్. సో ఆయన మిగిలి ఉన్న ఖాళీ స్థల వైశాల్యం ఎన్ని ఎయిర్స్లో అడిగాడు. సో ఒక ఎయిర్కి ఎంత అనేది మనం లాస్ట్ యూనిట్స్ టాపిక్లో చెప్పాం కదా. సో యూనిట్స్ గురించి క్లియర్గా మీకు తెలవాలని అంటే క్లాస్ 1 మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్కి సంబంధించిన క్లాస్ 1ని క్లియర్గా వినండి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చింది ఏంటి? నివాస స్థలం. ఇది మొత్తం ఏంటి? నివాస స్థలం. ఈ నివాస స్థలం యొక్క పొడవు 50 మీటర్స్, వెడల్పు 36 మీటర్స్. అందులో ఉన్న ఇల్లు ఇది. ఇంటి యొక్క పొడవు 40 మీటర్స్, వెడల్పు 30 మీటర్స్. అప్పుడు ఆయన మిగిలి ఉన్న ఖాళీ స్థల వైశాల్యం ఎంత? ఇది మొత్తం కనిపించే ఈ మొత్తం ఉంది కదా, ఈ మొత్తం ఆయన ప్లేస్. అందులో ఆయన ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న ప్లేస్ ఏది? ఇది. సో అందులో మిగిలిన ఖాళీ ప్లేస్ ఇది. సో ఈ ఖాళీ స్థల వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో క్లియర్గా మనం చేద్దాం. సో ఈ ఖాళీ స్థల వైశాల్యాన్ని మనం కనుగొనాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఖాళీ స్థల వైశాల్యాన్ని కనుగొనాలంటే ఫస్ట్ నివాస స్థలం యొక్క వైశాల్యం కనుగొనాలి. నెక్స్ట్ ఈ ఇంటి స్థల వైశాల్యం కనుగొనాలి. ఈ నివాస స్థలము ఇంటి స్థలం వైశాల్యం కనుగొన్న తర్వాత మధ్యలో ఆ రెండింటిని తీసేస్తే మనకు మిగిలేది ఏదైతే ఉందో అదే ఈ ఖాళీ స్థల వైశాల్యం అవుతుంది. సో ఇప్పుడు చేద్దాం.
ఫస్ట్ మనం నివాస స్థలం యొక్క వైశాల్యం కనుక్కుందాం. సో నివాస స్థల వైశాల్యం కనుగొనాలంటే మనం నివాస స్థలం యొక్క పొడవు వెడల్పులు కావాలి మనకు. నివాస స్థలం యొక్క పొడవు L = 50 మీటర్స్, వెడల్పు B = 36 మీటర్స్. సో ఆ నివాస స్థలం యొక్క ఏరియా ఏమవుతుంది? A = L × B. సో A = 50 × 36. సో 50 మీటర్స్ × 36 మీటర్స్ ఏమవుతుంది? 1800 చదరపు మీటర్స్. నివాస స్థల వైశాల్యం ఎంత? 1800 చదరపు మీటర్స్. వచ్చేసిందా మనకు నివాస స్థలం యొక్క వైశాల్యం వచ్చేసింది. ఇప్పుడు ఇంటి స్థలం యొక్క వైశాల్యం కనుగొందాం. ఇప్పుడు అందులో ఉన్న ఇంటి స్థలం పొడవు L = 40 మీటర్స్, B = 30 మీటర్స్. సో ఏరియా ఏమవుతుంది? L × B, 40 మీటర్స్ × 30 మీటర్స్. అప్పుడు ఎంత వస్తుంది? 1200 చదరపు మీటర్స్. అంటే ఇంటి స్థల వైశాల్యం A = 1200 చదరపు మీటర్స్. ఇప్పుడు మనకు నివాస స్థల వైశాల్యం తెలిసింది, ఇంటి స్థల వైశాల్యం తెలిసింది. సో మనకు కావాల్సింది ఏంటి? ఖాళీ స్థల వైశాల్యం. సో నివాస స్థల వైశాల్యంలో నుంచి ఇంటి స్థల వైశాల్యాన్ని తీసేస్తే వచ్చేదే ఖాళీ స్థల వైశాల్యం. చూడండి, ఖాళీ స్థల వైశాల్యం = నివాస స్థల వైశాల్యం మైనస్ ఇంటి స్థల వైశాల్యం. నివాస స్థల వైశాల్యం ఏంటి? 1800 చదరపు మీటర్స్. ఇంటి స్థల వైశాల్యం ఏంటి? 1200 చదరపు మీటర్స్. సో మిగిలింది ఏంటి మనకు? 600 చదరపు మీటర్స్. ఇది ఖాళీ స్థల వైశాల్యం 600 చదరపు మీటర్స్. కానీ మనకు చదరపు మీటర్స్లో అడిగాడు క్వశ్చన్? అడగలేదు. క్వశ్చన్ ఏం అడిగాడు? ఎయిర్స్లలో తెలుపమన్నాడు ఖాళీ స్థల వైశాల్యం. సో మనం లాస్ట్ యూనిట్స్ క్లాస్లో తెలుసుకున్నాం కదా, 1 ఎయిర్ = 100 చదరపు మీటర్స్. ఏంటి? 1 ఎయిర్ = 100 చదరపు మీటర్స్. సో 100 చదరపు మీటర్స్కి ఒక ఎయిర్ అయినప్పుడు 600 చదరపు మీటర్స్కి ఏమవుతుంది? 6 ఎయిర్స్ అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 6 ఎయిర్స్. ఖాళీ స్థల వైశాల్యం ఏంటి? 6 ఎయిర్స్. అర్థమైంది కదా? క్లియర్. నివాస స్థలం పొడవు వెడల్పులు ఇచ్చాడు, ఇంటి స్థలం పొడవు వెడల్పులు ఇచ్చాడు, ఖాళీ స్థల వైశాల్యం అడిగాడు. నివాస స్థల వైశాల్యాన్ని కనుగొన్నాం, ఇంటి స్థల వైశాల్యాన్ని కనుగొన్నాం. ఆ రెండిట్లో నివాస స్థల వైశాల్యంలో నుంచి ఇంటి స్థల వైశాల్యాన్ని తీసేస్తే మనకు వచ్చిందే ఆన్సర్. చాలా క్లియర్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఒక దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు 5:3 నిష్పత్తిలో ఉన్నవి. ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 5:3 నిష్పత్తిలో ఉన్నవి. పొడవు 5 భాగాలు, వెడల్పు 3 భాగాలు. దాని పొడవు 100 సెంటీమీటర్స్ అయినా దాని వెడల్పు ఎంత? వైశాల్యం ఎంత? మనకేమన్నాడు క్వశ్చన్లో? పొడవు వెడల్పుల యొక్క నిష్పత్తి ఇచ్చాడు 5:3 మరియు పొడవు ఎంతో కూడా ఇచ్చాడు 100 సెంటీమీటర్స్. సో అప్పుడు వెడల్పు మరియు వైశాల్యం ఎంత అని కనుగొనమన్నాడు. సో మనం కనుగొందాం. ఫస్ట్ ఏమని ఇచ్చాడు? పొడవు వెడల్పుల నిష్పత్తి 5:3. సో ఇందులో 5 అనేది పొడవుకు సంబంధించింది, 3 అనేది వెడల్పుకు సంబంధించింది. సో 5 భాగాలు పొడవు అన్నాడు కాబట్టి మనం పొడవుని L = 5x అనుకుందాం. సో ఎందుకంటే మనకి ఎంత అనేది తెలియదు కదా. 5 పార్ట్స్, 5 భాగాలు, మొత్తంగా 8 భాగాల్లో 5 భాగాలు పొడవు, 3 భాగాలు వెడల్పు. సో చూద్దాం. ఇప్పుడు పొడవు L = 5x, వెడల్పు B = 3 ఉంది కదా, ఇక్కడ 3x అనుకుందాం. ఏమనుకుందాం? పొడవు L = 5x అనుకుందాం, B = 3x అనుకుందాం. సో మనకు పొడవు ఇచ్చాడు ఈ క్వశ్చన్లోనే. పొడవు L = 100 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. పొడవు L = 100 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా. మనం ఇక్కడ పొడవు L = ఏమనుకున్నాం? 5x అనుకున్నాం. సో ఈ 5x అనేది 100 సెంటీమీటర్స్ కదా, మన క్వశ్చన్లోనే ఇచ్చాడు కదా. 5x = 100 సెంటీమీటర్స్. అప్పుడు ఏమవుతుంది? 5x = 100 సెంటీమీటర్స్ అయినప్పుడు ఈ 5ని ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇక్కడికి వస్తే డివైడ్ చేస్తుంది. x = 100/5. 5 1s 5, 20s. సో x = 20 సెంటీమీటర్స్. మనకి ఇక్కడ పొడవు 100 సెంటీమీటర్స్, కానీ x ఏమొచ్చింది? 20 సెంటీమీటర్స్ వచ్చింది. ఇక్కడ చూద్దాం, మనం పొడవుని 5x అనుకున్నాం కదా. సో x = 20 సెంటీమీటర్స్ అంటే 5 × 20 ఏమవుతుంది? 100 సెంటీమీటర్స్. కరెక్టే కదా. సో ఇప్పుడు మనకి వెడల్పు కనుక్కుందాం. వెడల్పు B = మనం ఏమనుకున్నాం? 3x అనుకున్నాం. మనకి x వాల్యూ తెలిసింది కదా. x ప్లేస్లో 20 సెంటీమీటర్స్ x వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. B = 3 × 20 సెంటీమీటర్స్ ఏమవుతుంది? వెడల్పు B = 60 సెంటీమీటర్స్. మనకు L పొడవు 100 సెంటీమీటర్స్ అని క్వశ్చన్లోనే ఇచ్చాడు, వెడల్పు B 60 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం కనుగొన్నాం. నెక్స్ట్ ఏమన్నాడు? మనకు వైశాల్యం కనుగొనమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్లో ఏమడిగాడు? వెడల్పు B కనుగొనమన్నాడు. వెడల్పు B = 60 సెంటీమీటర్స్ కనుగొన్నాం. నెక్స్ట్ వైశాల్యం అడిగాడు. వైశాల్యం కనుగొన్నాం. ఎందుకంటే మనకు పొడవు తెలుసు, వెడల్పు తెలుసు. వైశాల్యం కనుగొనడం కష్టమా? ఈజీ. చూద్దాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ A = L × B. మనకి L తెలుసు 100 సెంటీమీటర్స్, B తెలుసు 60 సెంటీమీటర్స్. సో 100 × 60 ఏమవుతుంది? 6000 సెంటీమీటర్ స్క్వేర్ లేదా 6000 చదరపు సెంటీమీటర్స్. మనకేమి ఇచ్చాడు? పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చాడు మరియు పొడవు ఇచ్చాడు. సో ఆ పొడవు వెడల్పుల నిష్పత్తితో పాటు పొడవు ఇచ్చాడు కాబట్టి ఆ పొడవు ఆధారంగా మనం వెడల్పుని కనుగొన్నాం. ఆ తర్వాత నెక్స్ట్ వైశాల్యాన్ని కూడా కనుగొన్నాం. చాలా సింపుల్. క్వశ్చన్ అర్థం కావాలి మనకు. క్వశ్చన్లో ఏమేం వాల్యూస్ ఇచ్చాడు, ఇంకా ఏం వాల్యూస్ అడిగాడు, అది క్లియర్గా అర్థమైతే మనం ఆటోమేటిక్గా ఆన్సర్ ఈజీగా చేసేయగలుగుతాం. సో ఇంతవరకు నేను చెప్పిన ఫార్ములాస్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయని అనుకుంటున్నాను. సో ఈ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రానికి సంబంధించిన ఇంకొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.